మామా డిఎంఎస్ కకాష్ వర్సెస్ మడరా ఉచిహా కాదు సారీ మదరా ఉచిహా ఒక బ్రో అయితే కామెంట్ చేసినారు, అందుకనే వీడియో అయితే చేస్తున్నా. అట్నే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో అయితే చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు ఉజుమాకి క్లాన్. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలానే ఉంది, వెళ్ళి చూడండి. నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మన క్లాన్ అయితే జాయిన్ కండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం లేదు మమ్మ, లైక్ కొట్టండి. సో ఇప్పుడైతే వాళ్ళ పవర్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో. మదరా ఉచిహా నరుటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్. మదరా దగ్గర షారింగన్, రెనేగన్, ఇంకా సేజ్ ఆఫ్ 6 పాత్ చక్ర, 10 టైల్స్ జింజురికి ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ మామ. అంతే అయిపోలేదు, తన దగ్గర ఫుల్ ఫామ్ ఆఫ్ సుసానో ఉంది. ఆ సుసానో వచ్చేసి ఒక మౌంటైన్ సైజ్ ఉంటుంది. అంతేకాదు లింబో క్లోన్స్ యూజ్ చేస్తాడు. అన్సిన్ డైమండ్స్ నుంచి మల్టిపుల్ అటాక్స్ అయితే చేస్తాడు మామ. చాలా డేంజరస్ టెక్నిక్స్ ఉంటాయి మామ మదరా దగ్గర, పెద్ద ఖతర్నాకుడు. ఇప్పుడు కకాషి గురించి చూస్తే మామ, కకాషి నార్మల్ నింజా కాదు, అప్పట్లా కాదు. ఓబిటో ఇచ్చిన పవర్స్ తోని డబల్ మాంగ్యూకి షరింగన్లు అయితే ఉన్నాయి. ఈ ఫామ్ లో మనోడు సుసానో కూడా యాక్టివేట్ చేస్తాడు. ప్యూర్ స్పీడ్ ఇంకా కామియూ బేస్ డిఫెన్స్ తో ఉంటుంది. ఇప్పుడు కకాషి దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ వెపన్ ఏంటంటే అది కామియూ మామ. ఎందుకంటే అపోనెంట్ చేసే అటాక్స్ ని అది స్పేస్ డైమెన్షన్స్ లోకి అయితే పంపిస్తుంది. నార్మల్ గా చూసుకుంటే కకాషి స్పీడ్ ఇంకా టైమింగ్ వేరే లెవెల్ ఉంటది. ఇప్పుడు ఈ ఫామ్ లో అయితే మొత్తం అడ్వాన్స్ మామ. మదరా దగ్గర అయితే అన్లిమిటెడ్ చక్ర అయితే ఉంటుంది మామ, సేజ్ ఆఫ్ 6 పాత్ ఫామ్ కాబట్టి ఎనర్జీ ఫ్లో అస్సలాగదు. కకాషి గురించి మాట్లాడుకుంటే డిఎంఎస్ పవర్ అయితే కొద్దిసేపు ఉంటది. ఓబిటో తనకి టెంపరీగా మాత్రమే ఇచ్చిండు, పర్మనెంట్ ఇయ్యాలి కదా. లాంగ్ టర్మ్ బ్యాటిల్ చేస్తే మాత్రం కకాషి స్టామినా అయితే లూజ్ అవుతాడు మామ. లాంగ్ టర్మ్ బ్యాటిల్ కకాషికి అంత మంచిది కాదు కాబట్టి స్పీడ్ గా అయితే ముగించాలి బ్యాటిల్ ని. సో అందుకే కకాషి వచ్చేసి కామియోతోని అయితే ఇన్స్టెంట్ టెలిపోర్టేషన్ లాగా అయితే ఫైట్ చేస్తాడు. తన స్పీడ్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి మదరా రియాక్ట్ అయిపోయే లోపే మళ్ళీ అటాక్ చేస్తుంటాడు మామ కకాషి అపోనెంట్ అటాక్స్ అయితే వేరే డైమెన్షన్ లకు అయితే పంపిస్తాడు. అదొకటే కాదు మామ, వాన్ అటాక్స్ మన వెనకాల ముందట ఎక్కడైనా రిలీజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు కకాషి స్పీడ్ అయితే పెరిగిపోయింది. మదరా అటాక్ చేద్దాం అనుకున్న అటాక్ నుంచి అయితే కకాషి తన స్పీడ్స్ ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇలాంటి టైంలో మదరా అటాక్ చేయదు కాబట్టి తన డిఫెన్స్ అయితే తనైతే ఏర్పాటు చేసుకోవాలి. దానికి మదరా దగ్గర సుసానో ప్లస్ లింబో ప్లస్ ట్రూత్ సీకింగ్ బాల్స్ కాంబినేషన్ అయితే ఉంది. ఇప్పుడు గానీ మదరా అటాక్ చేస్తే కకాషి ఎట్లా తప్పించుకుంటాడు మీరు అంటారు. ఏరా మామన్ దగ్గర కూడా కామియూ సుసానో ఉంది, మర్చిపోయావా అని. అవును మామ, కకాషి దగ్గర అయితే సుసానో ఉంది, కానీ ఎంతసేపు, కొద్దిసేపు వరకే. ఇదంతా ఎంతసేపు కొట్టుకుందాం రారా అంటే, మామ మీరు డబల్ మీనింగ్ తీసుకోకుండా మామ, కొట్టుకుందాం రా ఇదంతా వద్దు మామ, ఫైట్ చేసుకుందాం రారా అని కకాషి మదరాన్ అంటే, మదరా తన వేరే లెవెల్ అటాక్స్ అయితే వస్తాడు. మీటిరాయిడ్స్, లింబో, చక్ర రాడ్స్, త్రూత్ సీకింగ్ ఆర్బీస్. కకాషి సంగతికి వచ్చేస్తే స్పేస్ బేస్డ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మామ. కామియూ లైట్ బ్లేడ్ డైరెక్ట్ గా డైమెన్షన్ నుంచి అయితే హిట్ కొట్టచ్చు. మనం దగ్గర అటాక్స్ చేసిన టైం లేదు మామ అంటే ఏం చేస్తాం మామ, ఇంకా తప్పదు, లిమిటెడ్ గా అయితే చేసుకోవాలి. ఇప్పుడు కకాషి ఫ్యాన్స్ ఏమంటారు అంటే, ఎన్ని పవర్స్ ఉంటాయి ఏంట్రా, ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎప్పుడు ఎట్లా వాడాలో తెలియాలి అని అంటారు కదా. అది నిజమే మామ. కకాషి వచ్చేసి టాక్టికల్ జీనియస్, అపోనెంట్ వీక్నెస్ ని డిటెక్ట్ చేయడంలో మాస్టర్ మనోడు. మదరా అయితే ఏం ఆలోచించకుండా అటాక్ చేయడానికైతే ఉరికొస్తుంటాడు. అలానే మదరా ఇంటెలిజెన్స్ లేదని అంటలేను. ఇట్లా ఎందుకని అంటే, నీ దగ్గర అయితే పవర్స్ ఎక్కువ ఉన్నాయి, అపోనెంట్ దగ్గర అయితే పవర్ తక్కువ ఉంది, అప్పుడు నువ్వు ఎగేసుకుంటే వెళ్ళిపోతావు కదా మామ. చాలా మంది ఇట్నే ఎగేసుకుంటే వెళ్ళిపోతారు మామ, నాలంటి వాళ్ళు తప్ప. ఆ టైంలో కకాషికి కొంచెం అడ్వాంటేజ్ అయింది అనుకో, కథం మదరా ట్రాప్ చేస్తాడు. ఇంకా ఇప్పుడు జరిగిన మొత్తం కథలా నేనేం అర్థం చేసుకున్నా మీకు చెప్తా. చాలా టైం పట్టింది మామ, మస్తు ఆలోచించిన దీని గురించి. ఒకవేళ ఈ షార్ట్ టర్మ్ బ్యాటిల్ అయితే డిఎంఎస్ కకాషి అయితే గెలుస్తాడు తన కామియూ స్పీడ్ తోని ఇంకా బ్రెయిన్ పవర్ తోని. ఒకవేళ లాంగ్ టర్మ్ బ్యాటిల్ అయితే మదర్ అయితే విన్ అవుతాడు మామ, ఎందుకంటే స్టామినా ఇంకా గాడ్ లెవెల్ చక్ర కాబట్టి మనోడు అయితే అలసిపోడు. అర్థం కాలేదా? ఇప్పుడు నేను చెప్తా మామ. 2 క్రికెట్ టీంలు అయితే ఉన్నాయి మామ. ఇప్పుడు నువ్వు ఇంకా ఆపోజిట్ టీం అనుకోండి, నీ దగ్గర 20 ఓవర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ బాల్స్ మామ. ఎవరు గెలుస్తారు అనుకుంటావు? నీ దగ్గర 20 ఓవర్స్ ఉన్నాయి, కాకపోతే నీ దాంట్లో మంచి బ్యాట్స్మెన్లు బౌలర్లు అయితే ఉన్నారు. నువ్వు అప్పుడు మ్యాచ్ ని తొందర ఓగొట్టాలి, నిమ్మలంగా డిఫెన్స్ చేసుకుంటుంటే ఓవర్లు అయిపోతేనే నువ్వు ఓడిపోతావు. ఎట్లా అంటే, ఇప్పుడు నీకు ఆపోజిట్ టీం అని చెప్పినా కదా మామ, ఇదే టీం అనుకో. సో మన దగ్గర అయితే ఎక్కువ బాల్స్ అయితే ఉన్నాయి, ఏది చెప్పినా డబల్ మీనింగ్ తీసుకుంటారని భయం అవుతుంది మామ, ఎక్కువ బంతులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వీడైతే గెలుస్తాడు. అట్లా ఇది డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత సోదివాయినావు అంటే, ఇప్పుడు కకాషి గెలుస్తాడు అన్నాడు అనుకో, మదరా ఫ్యాన్స్ అంటారు, మదరా గెలుస్తా అంటే కకాషి ఫ్యాన్స్ అంటారు. అందుకే వాళ్ళ పవర్స్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అందుకోసం ఇప్పటికి కూడా మీరు నెగటివ్ గా తీసుకుంటా అంటే మీ ఇష్టం అమ్మ, ఇంకా ఎట్లన్నా తీసుకో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినైతే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. సరే ఇంకా బాయ్ మామ, పోయి గేమ్ ఆడాలి, మొబైల్ గేమ్ మామ. ఇంకా